తప్పుని తొలి దశలోనే ఖండించు, తప్పుని వెనకేసుకొస్తే ఆ తప్పు నిన్ను వెంటాడుతుంది. ఇది అనేక సార్లు చెప్తాను నేను. ఎందుకంటే చూసాం మన కళ్ళెదురుగుండా జరిగిపోతున్న పరిణామాలు. భారతదేశంలో చొరబాటుదారులు మనం లైట్ తీసుకుంటున్నాం. అలాంటి వాళ్ళని ఆపాలంటే తప్పు పడుతున్నాం, లేదా వాళ్ళని వెనక్కి పంపించాలని తప్పు పడుతున్నాం. పక్క దేశాలు గొప్ప ఉంటున్నాం, మన దేశం గొప్పతనాన్ని తొక్కిపడేస్తున్నాం. ఇక్కడ ఏదో భావజాలికుల మాట వింటున్నాం. ఇవాళ రోజున బంగ్లాదేశ్లో జరిగిందేంటి? అక్కడ ఉన్నటువంటి ప్రజలకు సంబంధించి ఆ సంప్రదాయాలు, ఆ అంశాలకు సంబంధించి ఉన్మాదంతో మాట్లాడుతున్న వాళ్ళని తప్పు పట్టాల్సింది పోయి వాళ్ళని సమర్థిస్తూ వచ్చినటువంటి వాళ్ళు చివరికి వాళ్ళ చేతుల్లోనే బలవుతున్నారు. తాజాగా అక్కడే ఉన్నటువంటి బంగ్లాదేశ్లో కమ్యూనిస్టులకు సంబంధించినటువంటి కమ్యూనిస్టు పార్టీ నాయకుడు ప్రదీప్ ప్రస్తుతం చంపబడ్డారు. అక్కడ ఉన్నటువంటి ఇస్లామిక్ వాదులు అతన్ని కొట్టి ఉరితీశారు. ఇది నెటిజన్స్ ఎక్స్లో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది. అతను వాళ్ళ సంప్రదాయాల్ని ఎప్పుడూ తప్పుపట్టల, విధానాల్ని తప్పుపట్టల, కానీ ఆ విషయాలకు సంబంధించినటువంటి విశ్లేషణలో పాలు పంచుకున్నాడు. అతన్ని ఇప్పుడు కొట్టి చంపినటువంటి సంఘటన. ఇక హిందువుల పరిస్థితి అయితే దారుణాతి దారుణంగా ఉంది వివిధ ప్రాంతాల్లో.